Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో చపాతీ చేసేటప్పుడు ఉపయోగించేటువంటి వొకాబులరీని వాటిని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. సో చపాతీ చేసేటప్పుడు మనం యూజ్ చేసేటువంటి వొకాబులరీ ఏమిటి? జల్లెడ పట్టటం, పిండి బాగా పిసకటం లేదా కలపటం, పిండిని గుండ్రంగా ఉండలు చేసుకోవటం, చపాతీ కర్ర, పెనం, చపాతీ పొడిపిండితో రుద్దుతాం గదా! ఆ పొడిపిండిని దులపటం, చపాతీని తిప్పివేయటం, ఇట్లాంటి వర్డ్స్‌ని ఇంగ్లీష్‌లో ఏమంటారో చూద్దాం. అలానే వీటిని సెంటెన్సెస్‌లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చపాతీ చేసుకోవాలంటే ఏం కావాలి ఫస్ట్? గోధుమ పిండి కావాలి. దాంట్లో పురుగులు ఏమన్నా ఉంటే దాన్ని మనం జల్లెడ పడతాం కదా! గోధుమ పిండిని వీట్ ఫ్లోర్ అంటాము. జల్లెడని సివ్ అని చెప్తాము. సివ్. సివ్ అంటే జల్లెడ అని అర్థం. గోధుమ పిండిని జల్లెడలో పోయడం. మనం ఏం చేయాలి? పిండిని పోయాలి గదా! ఆ పోయడాన్ని షిఫ్టింగ్ ద ఫ్లోర్ ఇంటూ ద సివ్ అని చెప్పాలి. షిఫ్టింగ్ ద ఫ్లోర్ ఇంటూ ద సివ్. జల్లెడ పట్టటాన్ని సివ్వింగ్ లేదా సిఫ్టింగ్ అంటారు. సివ్వింగ్ లేదా సిఫ్టింగ్. పిండిని జల్లెడ పట్టు. సివ్ ఆర్ సిఫ్ట్ ద ఫ్లోర్. సివ్ ఆర్ సిఫ్ట్ ద ఫ్లోర్. పిండిని బాగా పిసుకుతాం గదా! నీళ్లు పోసి. ఆ పిసకడాన్ని ఇంగ్లీష్‌లో నీడ్ అంటాము. కేఎన్ఈఏడి నీడ్. కే ఈజ్ సైలెంట్ హియర్ అండ్ నీడ్ పాస్ట్ టెన్స్ ఈజ్ నీడెడ్. కేఎన్ఈఏడిఈడి నీడెడ్ అండ్ ఇట్స్ ఏ రెగ్యులర్ వర్బ్. నీళ్లు పోసి పిండిని బాగా పిసకాలి లేదా బాగా కలపాలి. యాడ్ వాటర్ అండ్ నీడ్ ద డవ్ వెల్. యాడ్ వాటర్ అండ్ నీడ్ ద డవ్ వెల్. బాగా పిసకటం. పిండి ముద్దను ఏం చేస్తాం మనం పిసికిన తర్వాత? కాసేపు పక్కన పెడతాం కదా! అలా పక్కన పెట్టటాన్ని ఇంగ్లీష్‌లో కీప్ ద డవ్ అసైడ్ ఫర్ ఎ వైల్. కీప్ ద డవ్ అసైడ్ ఫర్ ఎ వైల్. అసైడ్ అంటే ప్రక్కన, ఫర్ ఎ వైల్ అంటే కొంచెం సేపు అని అర్థం. తర్వాత ఏం చేస్తాం? పిండిని గుండ్రంగా ఉండలు చేసుకుంటాం కదా! దానిని ఇంగ్లీష్‌లో మేక్ ద రౌండ్ బాల్స్ ఆఫ్ ద డవ్. డవ్ తోటి గుండ్రంగా ఉండలు చేసుకోవటం. మేక్ ద రౌండ్ బాల్స్ ఆఫ్ ద. తర్వాత ఏం చేస్తాం? చపాతీ కర్రతోటి వాటిని చక్కగా ఒత్తుకుంటాం గదా! గుండ్రంగా. సో, చపాతీ కర్రని ఇంగ్లీష్‌లో రోలింగ్ పిన్ అని చెప్పాలి. రోలింగ్ పిన్. చపాతీ ఉండలను చపాతీ కర్రతో గుండ్రంగా రుద్దాలి. యూజ్ a rolling pin to flatten the dough balls. యూజ్ a rolling pin to flatten the dough balls లేదా roll out evenly the dough balls with a rolling pin. Roll out evenly the dough balls with a rolling pin. అయినా చెప్పొచ్చు. ఎలా చెప్పినా దాని మీనింగ్ ఏంటి? చపాతీ ఉండలను చపాతీ కర్రతో గుండ్రంగా రుద్దాలి అని అర్థం. నేను చపాతీలు రుద్దుతున్నాను. ఇప్పుడు చేస్తున్నాను. ఐ యామ్ రోలింగ్ ఔట్ ద చపాతీస్. ఐ యామ్ రోలింగ్ ఔట్ ద చపాతీస్. పెనం ఉంటుంది గదా! పెనం, పెంకు. మనం తెలుగులో మనం పెనం అంటాము లేదా పెంకు అని గూడా అంటాము. ఇంగ్లీష్‌లో దాన్ని పాన్ అనొచ్చు లేదా స్కిల్లెట్ అని కూడా చెప్పొచ్చు. పాన్ ఆర్ స్కిల్లెట్. పెనం లేదా పెంకుని పొయ్యి మీద పెట్టాలి. పుట్ ద పాన్ ఆర్ స్కిల్లెట్ ఆన్ ద స్టవ్. పుట్ ద పాన్ ఆర్ స్కిల్లెట్ ఆన్ ద స్టవ్. పొడిపిండి వేసి చపాతీలను రుద్దుతాం. మనం కాల్చే ముందు ఆ పొడిపిండిని దులుపుతాం. సో, దులపడం అంటే డస్ట్ అని అర్థము. పొడిపిండిని దులపడాన్ని డస్ట్ ద డ్రై ఫ్లోర్ ఆఫ్ ద రోల్డ్ చపాతీ. డస్ట్ ద డ్రై ఫ్లోర్ ఆఫ్ ద రోల్డ్ చపాతీ. డస్ట్ ద డ్రై ఫ్లోర్ ఆఫ్ ద రోల్డ్ చపాతీ అని చెప్పాలి. చపాతీని పెనం మీద వేసి కాల్చాలి. చపాతీని పెనం మీద వేసి కాల్చాలి. దీనిని ఇంగ్లీష్‌లో పుట్ ద రోల్డ్ చపాతీ ఆన్ ద పాన్ అండ్ బేక్ ఇట్. పుట్ ద రోల్డ్ చపాతీ ఆన్ ద పాన్ అండ్ బేక్ ఇట్ అనొచ్చు లేదా కుక్ ఇట్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఏం చేస్తాం? చపాతీని తిప్పివేస్తాం గదా! ఇలా తిప్పివేసి కాలుస్తుంటాం. ఆ తిప్పివేయడాన్ని ఇంగ్లీష్‌లో ఫ్లిప్ అంటాము. ఫ్లిప్ ద చపాతీ. చపాతీని తిప్పివెయ్యి. ఫ్లిప్ ద చపాతీ. బాగా కాలేంత వరకు చపాతీని తిప్పొద్దు. Do not flip the chapati until it cooks well. Do not flip the chapati until it cooks well. Thank you for watching.
Don't forget to subscribe our channel, and if you like this content, don't forget to click the like button. Hasta luego. Adios.